2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు సింహరాశిలో మగ 4 పాదాలు, ఉభ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి 12వ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు మరియు కుజుడు యోగిస్తున్నారు 4వ స్థానంలో. ఈ 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. దానికోసమై మీరు నవధాన్యాలు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు కనుక హనుమాన్ టెంపుల్ కి వెళ్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మరియు సోమవారం రోజు బుధవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. సింహరాశి వారికి ఇక్కడ కుటుంబ స్థానంలో శనిగా సప్తమ దృష్టి ఉన్నది. కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. అష్టమ శని నడుస్తోంది. అష్ట కష్టాలను చూస్తారు. అష్టమంలో శని ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా దెబ్బతీస్తాడు. చాలా జాగ్రత్త తీసుకోండి. ధనపరంగా మాత్రం మీకు ఎటువంటి లోటు అంటూ ఉండదు. ధనం అనేది సకాలంలో చేతికి అందుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీకు పంచమాధిపతి అయిన గురువు 12వ స్థానంలో ఉన్నారు. మరియు శని గారి దృష్టి 5వ స్థానం మీద ఉన్నది. కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. లవర్స్ కి మాత్రం ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా. హెల్త్ పరంగా మాత్రం అష్టమ శని నడుస్తోంది కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వ్యక్తిగత జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వారంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దానికోసమై మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీకు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. బిజినెస్ లో మోసం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. కెరియర్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. దశమాధిపతి అయిన శుక్రుడు మీకు ఉచ్చస్థితిలో ఉండటం మూలంగా తన సొంత రాశి అయిన తులారాశిలో ఉండటం మూలంగా శుక్రుడికి చాలా బలం అంటూ ఎక్కువగా ఉంటది. దాని మూలంగా కెరియర్ పరంగా మాత్రం చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. ఇక్కడ గురువు గారు 12వ స్థానంలో ఉన్న శుభకార్యాలంటూ ఎక్కువగా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువగా పెడుతూ ఉంటారు. చాలా మంచిగా ఉండబోతోంది. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మీకు ఆనందంగా ఉంటది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.